నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 241 ప్రతి పదార్థం తెలుసుకుందాము. చారు రూప. చారు అందమైన రూపము గలది. చారు సుందరము రూపము లావణ్యము యస్యః. సుందరమైన శరీర కాంతి విశేషము గలది. సుందర రూపలావణ్యాలు గలది. హిరణ్యవర్ణం హారిణం సువర్ణరజితాస్రం చాంద్రం హిరణ్యాయం లక్ష్మీం జాతవేదో మమావహ. ఓ అగ్నిదేవా, బంగారు మేని ఛాయగల పాపాలను నాశనం చేసే బంగారు మరియు వెండి ఆభరణాలతో అలంకరించబడిన చంద్రుని వలె చల్లగా ఆహ్లాదకరమైన సువర్ణమయమై ఉన్న మహాలక్ష్మిని నా కొరకు ఆహ్వాన చేయుము. ఇక్కడ చెప్పినట్లుగా ఆ పరమేశ్వరి సువర్ణ కాంతులతో మెరుస్తున్న రూపలావణ్యములు గలది. లోకంలోని మానవులను పశుపక్షాదులను కూడా వశం చేసుకోగల రూపలావణ్యములు గలది కాబట్టి ఆమె చారు రూప అనబడింది. పరమేశ్వరి మహాలక్ష్మి అన్నీ ఆమె రూపాలే కదా. ఆదిశంకరులు సౌందర్యలహరి 12వ శ్లోకంలో శ్రీమాత అందం వర్ణించడానికి బ్రహ్మాది దేవతలకు కవీంద్రులకు కూడా అసాధ్యమని అంటున్నారు. త్వాదియం సౌందర్యం తుహినగిరికన్యే తులాహితుం కవీంద్రాః కల్పంతే కదామాపి వీరజ్ఞ ప్రావృతాయ యదా లోకస్యోఖ్యాతః మరాళాలనయంతి మానసా తపో బిరుదాశ్వాసమాపాపే గిరీశ సహయుజ పదవీం. హిమవత్చార్వాత పుత్రిక, నీ సౌందర్యాన్ని బ్రహ్మాదులు కవీంద్రులు కూడా వర్ణించడానికి సమర్థులు కారు. అమర స్త్రీలు అయిన అప్సరసలు నీ సౌందర్యాన్ని చూడాలని మనసు చేత తపస్సులకు కూడా పొందనలవి కానీ శివ సాయుధ్యాన్ని పొందుతున్నారు. శ్రీదేవి సౌందర్యము మొదటి 51 నామాల్లో స్థూల రూపంలో వర్ణించబడింది. ప్రస్తుత నామాలలో సహస్రార చక్రంలో ఉన్న శ్రీదేవి సౌందర్యాన్ని వార్షిణ్యాది వాగ్దేవతలు వర్ణిస్తున్నారు. అందమైన రూపం అందరినీ ఆకర్షిస్తుంది. శ్రీరాముడు చారు రూప, సీతాదేవి చారు రూప అంటే సుందరుడు, సుందరి. శ్రీరాముడు రామః కమల పత్రాక్ష సర్వసత్త మనోహర. చారు రూప అంటే సుందరమైన సుందరకాండలోని దివ్యమంగళ విగ్రహం రూపము. సుందరకాండలోని సీతారాముల సౌందర్యము ఈ నామానికి అన్వయించుకోవచ్చు. జగతంతా అమ్మవారి సౌందర్యంతో నిండి ఉంటుంది. ప్రతి అణువు సౌందర్యమే కానీ మిగిలిన వాటితో కలిస్తే సౌందర్యము పరిపూర్ణమవుతుంది. అందంగా ఉన్న వస్తువులలోని భాగాలన్నీ అందంగా ఉంటేనే ఆ వస్తువుకి అందం వస్తుంది. అలా కాకపోతే ఈ ఒక్కటి కూడా అందంగా ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది. ఇటువంటి లోపాలేవీ లేకుండా ఉన్నదే అమ్మవారి సమగ్ర స్వరూపం. మనోజ్ఞమైన రూపం గలది అని ఈ నామానికి అర్థం. ఓం చారు రూపాయ నమః. చతురక్షరి శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నానండి. థ్యాంక్ యూ.